వాల్మీకి హృదయంలో పుట్టిన ఆ శ్లోకం ఒక కవిత కాదు, ఒక యుగానికి దారి చూపే శక్తి. ఇది ముగిసిన కథ కాదు, ఇప్పుడే మొదలైన ధర్మయాత్ర. భూమిపై ధర్మం నిలబడాల్సిన వేళ, దైవమే మానవ రూపం ధరించాల్సిన క్షణం. కాలచక్రం తిరుగుతోంది. ధర్మం భూమిపై నిలబడేందుకు దైవం తానే దిగివచ్చే సమయం వచ్చింది. ఇది ఒక రాజ్యం కథ కాదు, ఇది ఒక అవతార ఆరంభం. సరయూ నదీ తీరంలో ధర్మానికి ప్రతిరూపమైన నగరం అయోధ్య. ఈ పవిత్ర రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఇక్ష్వాకు వంశానికి కిరీటధారి మహారాజు దశరథుడు. సర్వసంపదలు ఉన్నా, సర్వసుఖాలు ఉన్నా, ఒక లోటు మాత్రం దశరథ హృదయాన్ని వేధించింది. మన రాజ్యం ధన్యమయ్యింది. దశరథ మహారాజు ఉన్నంతకాలం అయోధ్యకు భయం లేదు. వంశాన్ని కొనసాగించే కుమారుడు లేకపోవటం ఆయన మనస్సును నిత్యం కల్చివేసింది. నా ప్రజల కన్నీరు తుడిచాను, నా రాజ్యాన్ని నిలబెట్టాను, కానీ నా వంశాన్ని నిలబెట్టే దీపం ఇప్పటికీ వెలగలేదు. మహారాజా, దైవం ఆలస్యం చేయవచ్చు, కానీ ధర్మాన్ని విస్మరించదు. అప్పుడు మంత్రులు చెప్పిన పరిష్కారం ఒక్కటే: పుత్రకామేష్టి యజ్ఞం. ఆ యజ్ఞానికి ఆహ్వానించబడ్డాడు మహాతపస్వి ఋష్యశృంగుడు. రాజా, నీ కోరిక వ్యక్తిగతం కాదు, అది ఒక వంశానికి సంబంధించినది. యజ్ఞం జరుగుతుంది. వేదమంత్రాల మధ్య అగ్ని సాక్షిగా దైవ సంకల్పంతో ప్రారంభమైంది పుత్రకామేష్టి యజ్ఞం. మహారాజా, ఈ పాయసాన్ని నీ రాణులకు పంచుము. నీ ప్రార్థన తప్పక ఫలిస్తుంది. ఇది నా కోరిక కాదు మహర్షి, నా వంశం ఆశించిన ఆశీర్వాదం. అదే క్షణం వైకుంఠంలో ఒక మహానిర్ణయం. భూమిపై ధర్మాన్ని నిలబెట్టేందుకు నారాయణుడే అవతరించాలి. కాలం పిలుస్తోంది, ధర్మం వేచి చూస్తోంది. మహారాజు దశరథుడు ఆ వరప్రసాదాన్ని తన 3 రాణులకు పంచాడు. కౌసల్య గర్భంలో ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు అవతరించాడు. కొన్ని నెలల తరువాత కైకేయి గర్భంలో వీరత్వం, త్యాగం కలిసిన భరతుడు జన్మించాడు. సుమిత్ర గర్భంలో సేవ, సోదర ప్రేమకు ప్రతీకలైన లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అవతరించారు. చైత్రమాసం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం. కౌసల్య గర్భంలో ధర్మం మానవ రూపం ధరించింది. తన కుమారుడైన రాముణ్ణి చూసిన దశరథ మహారాజు హృదయం ఆనందంతో నిండిపోయింది. అయోధ్య వీధులు పండుగలయ్యాయి. ఆనందంతో భూమి కూడా కంపించింది. ఇది ఒక శిశువు జననం కాదు, ఇది ధర్మ అవతరణ. ఇది కేవలం ఒక రాజకుమారుడి కథ కాదు, ఇది యుగాలను నడిపే మార్గదర్శి కథ. శ్రీరామ కథ ఇప్పుడే ప్రారంభమైంది.